నమస్తే, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు. నాడు నేడు కార్యక్రమంలో మంత్రి అవంతి వెల్లడి. నేటితో ముగియనున్న బీజేపీ పరిశిక్షణ తరగతులు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామన్న బీజేపీ నాయకులు. ఇరవై 26న జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. విలేకరుల సమావేశంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు పిలుపు. ఇక డీటెయిల్స్ చూద్దాం. 3 ఏళ్ల క్రితం ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్రానికి దశ దిశ చూపించిందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు ఈ కార్యక్రమంలో భాగంగా సింహాచలంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. గోశాల నుండి అడవివరం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం నిర్వహించిన సభలో సంక్షేమ పథకాలు తమకు అందడం లేదంటూ కొందరు స్థానికులు మంత్రికి విన్నవించుకున్నారు. వెంటనే అర్హులకు పథకాలను వర్తింపచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి మీడియాతో మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని చెప్పారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని సంక్షేమ పథకాలకు నాడు రూపకల్పన చేసి అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే 90% హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. హామీలు ఇస్తారు, ఎలక్షన్ అయిపోగానే ప్రజలు మర్చిపోతారు అనుకుంటారు. కానీ అలా కాకుండా ఇచ్చిన హామీలు 90% సంవత్సరం లోపే పూర్తి చేయడం, ఈ కరోనా సమయంలో కూడా ఎక్కడా కూడా తగ్గకుండా అన్ని హామీలు పూర్తి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఆ దేవుడి ఆశీస్సులతోటి, మరి ప్రజల దీవెనలతోటి మరిన్ని కార్యక్రమాలు చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తాం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా అడుగడుగుని అడ్డుకుంటున్నారు. కొన్ని వ్యవస్థలని మరి చేతిలో పెట్టుకుని ముఖ్యంగా ఇళ్ల పట్టాలు అడ్డుకుంటాం. ఇంగ్లీష్ మీద వద్దంటాడు, 3 రాజధానులు అంటే వద్దంటాడు. ఆయన ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయాడు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాలుగా పరిమితం అయిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందుకే 3 రాజధానులు ఇచ్చారు. అన్ని వర్గాల పేర్లు సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆలోచన చేస్తున్నాయి, పరిపాలన చేస్తున్నారు. అలాగే ఒక అవినీతి రహిత పరిపాలన. మరి మేము ఇచ్చేటటువంటి స్కీమ్స్ ఎక్కడా కూడా ఎలాంటి వివక్షత లేదు. వాళ్ళ కులము, మతము, ప్రాంతం చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ స్కీమ్స్ అందజేయడం జరుగుతుంది. అలాగే ఎలాంటి అభివృద్ధి లేకుండా పరిపాలన చేయడం జరుగుతుంది. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని ఈ రోజు పెందుర్తి వెంకటాద్రి కొండపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మల్లా తులసిరాం మీడియాతో మాట్లాడారు. తమ ప్రీతమ నాయకులు అన్నంరెడ్డి అదీప్రాజ్ త్వరగా కోలుకోవాలని ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘుపాత్రుడు, మల్లా కిషోర్ కుమార్, వినోద్, గంగాధర్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. పెందుతులో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మా ప్రీతమ నాయకులు, ప్రీతమ శాసనసభ్యులైనటువంటి శ్రీ అన్నంరెడ్డి అదీప్రాజు గారు నిన్న కరోనా బారిన పడ్డారు. మాకు ఎంతో మా హృదయం కలిచివేసింది. ఆయన త్వరగా ఆరోగ్యం నుంచి కోలుకోవాలని, తిరిగి ప్రజలకు అన్ని రకాల సేవలు చేయాలని చెప్పి ఈరోజు మేము
101 కొబ్బరికాయలు మా తరఫున కార్యకర్తగా నేను, మా ఎంఎస్ పాత్రుడు, మా సోదరులు, అలాగే పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిపి ఈరోజు ఇక్కడ మొక్కులా తీర్చుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారు తిరిగి కోలుకొని ప్రజలందరికీ మంచి సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాం. విష జ్వరాల వ్యాప్తిని అరికట్టడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న పలు శాఖల్లో మలేరియా విభాగం ఒకటి. మలేరియా వ్యాప్తిని రూపుమాపి ఆ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను ఆహర్నిశలు పాటుపడిన తమపై ప్రభుత్వం కన్నెర్ర చేసి ఉన్నపలంగా విధుల్లోంచి తొలగించడం అన్యాయమంటూ జీవీఎంసీ మలేరియా విభాగపు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకుని బకాయి వేతనాన్ని వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట గత 5 రోజుల నుంచి నిరాహార దీక్ష చేపడుతున్న విషయం విదితమే. అయితే ఈ రోజు మలేరియా సిబ్బంది వినూత్నమైన రీతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవసరమైనంత కాలం తమ సేవలను వినియోగించుకుని సంక్రాంతి సెలవులు ఇచ్చినట్లుగా ఏకంగా విధులను తొలగించి దారుణమంటూ మండిపడ్డారు. అర్ధాంతరంగా ఉద్యోగుల నుండి తొలగించడంతో తామంతా కుటుంబాలతో సహా రోడ్డున పడ్డామంటూ మండిపడుతున్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను మలేరియా పట్ల అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య సంరక్షణలో సేవలు చేస్తున్న తమపై కనికరం చూపించి బకాయి వేతనాలు చెల్లించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. మేము మలేరియాలో 2016 నుంచి పనిచేస్తున్నామండి. అప్పటి నుంచి పనిచేస్తున్నా సరే ఇప్పుడు దాకా మాకు ఇంకా ఎటువంటి ఇదండి ఏం లేదు. అందుకని చెప్పేసి కమిషనర్ మేడం గారు దయచేసి మా యందు 2019లోని మమ్మల్ని డ్యూటీలో తీసుకున్నారు. 9 నెలలు డ్యూటీలో తీసుకున్న 5 నెలలు మాత్రమే జీతాలు ఇప్పించారు. 4 నెలల 14 రోజులు జీతాలు మటుకు ఇంకా మాకు ఇప్పించలేదు. దయచేసి మా యందు చిన్న చూపు చూడకుండా మా ఉద్యోగాలు మాకు ఇప్పించి మా జీతాలు మాకు ఇప్పిస్తారని చేసి కోరుకుంటున్నామండి. నేటికి ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష 4వ రోజు అండి. ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా మాకు ఇంకా స్పందించలేదు. రేపు 5వ రోజు మాకు 5 రోజుల వరకు పర్మిషన్ ఇచ్చారు పోలీసు వారు. ఈ 5 రోజుల వరకు చూస్తాం. ఎవరు కూడా స్పందించకపోతే ఈ రిలే నిరాహార దీక్ష అన్నది ఇంకా ఉద్రిక్తం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనుకాడట్లేదు. మేము ఇంకా ఈ సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్లి గట్టిగా పోరాడాలని అనుకుంటున్నాం. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా మేము సాధించి తీరుతాం. ఇది ఊరుకునే ప్రసక్తి అయితే మట్టుకు లేదు. ఎలాగా రోడ్డు ఎక్కాం. ఈరోజు మా ఆకలి కేకలు, మా కడుపు మంటలు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కొలిచపోతే మటుకు దీనికి మటుకు చాలా ఉధృతంగా దీన్ని చాలా సీరియస్గా మేము చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. అలాగే గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి ఈ సమస్య వెళ్ళిందో లేదో అయితే మాకైతే తెలియదు. వెళ్ళే ఉంటుంది. మీడియా సోదరుల ద్వారా కూడా ఈ సమస్య ఆయన దాకా వెళ్ళే ఉంటుంది. ఆయన దయతలిచి మా యొక్క సమస్యను పరిష్కరించి చిరస్థాయిగా మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకొని మా గుండెల్లో దేవుళ్ళ ఆయన నిలిచిపోతారని మేము ఆశిస్తున్నాము. అలాగే కమిషనర్ మేడం గారు, గౌరవనీయులు కమిషనర్ మేడం గారు కూడా మా యొక్క సమస్యను అర్థం చేసుకొని, మా బాధను ఆవిడ అర్థం చేసుకొని, మేడం గారు అర్థం చేసుకొని మా సమస్యను తీరుస్తారని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. గాజువాక దువ్వాడ ప్రాంతంలో హోటల్స్, షాప్స్ వద్ద ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వసూళ్లకు పాల్పడిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న దువ్వాడ పోలీసులు. రాజమండ్రికి చెందిన వజ్జల శ్రీనివాస్, సురేష్ లాల్ అనే 2 వ్యక్తులు వర్లపూడి ప్రాంతంలో ఓ షాపులోకి చొరబడి ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటూ తనిఖీలు చేస్తూ 16,000 రూపాయలు నగదు డిమాండ్ చేయడంతో షాపు యజమాని వద్ద 4,500 తీసుకుని పోతుండగా పోలీసులు వలపన్ని 2 పట్టుకున్నారు. వీరితో పాటుగా కార్ డ్రైవర్ జీవన్ కుమార్ కార్ని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఎందుకు చేశారు? అమౌంట్ వస్తుందని ఉన్నదా, పైసలు ఉన్నాయి, గుటాకు ఉన్నాయి, చాక్లెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీ ఇక్కడ కానీ అమ్ముతుంటారా, ఇది చేస్తారా అని అడిగారు. ఏడు అమ్మలేదండి, ముందు డబ్బాలని తీసి పారేశారు. లోపల దూరిపోండి 2 దూరిపోయి డొక్కులు మా పిన్నులు అవి అన్నీ మొత్తం తిరిగితే అక్కడ దొరికాయి.
3 అది పట్టుకుని వచ్చారు. డబ్బులు కారులోకి వెళ్ళిపోంటారు. కారులోకి వెళ్ళి వచ్చిన తర్వాత డబ్బులు అడిగారు. మీకు సంవత్సరం జైలు శిక్ష, డబ్బులు ఇస్తే జైలు ఉండదు, నీ కోర్టు ఆర్డర్ వస్తుంది. అది ఆ మాట వస్తుంది. నేను డబ్బులు మాకు ఇచ్చింది 8,000 ఇయ్యండి అన్నాడు. 8,000 నాకు రూపాయలు లేదండి. డబ్బులు ఇంత అప్పుడు అభిగన్ పెన్ ఫోన్ చేసి డబ్బులు తెస్తాను 3,000 వాళ్ళు ఇచ్చి 4,500 ఇచ్చారు. నా దగ్గరికి వచ్చేసి మార్నింగ్ ఇలా షాప్ తీసుకొని వచ్చారు. వచ్చేసి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళామమ్మా, మీదేంటే ఏమున్నాయని చెప్పేసి 2-3 రకాలు ఏవో చెక్ చేశారు. చేసిన తర్వాత 15,000 కేసు రాస్తున్నాను, 6 నెలల్లో జైలు శిక్ష అనుభవించాలి, డబ్బులు కట్టకపోతే కోర్టు నుంచి నోటీస్ వస్తుంది, మీరు దేనికైనా చేయాలని అడిగారు సార్. నేను యాక్చువల్గా నాకు కొత్త, నేను మా అయితే 3 months నుంచే షాప్కి వెళ్తున్నాను సార్. అయితే అతను ఏమన్నారని అంటే అమౌంట్ కట్టియమ్మా, నీకు ఏ కోర్టు నోటీస్ రాదు అని చెప్పేసి అన్నారు. అనేసి అంటే అప్పటి నుంచి మా నాన్నగారికి ఫోన్ చేస్తే వచ్చేలోపు వీళ్ళు నా దగ్గర దోదోపు చేసేసి డబ్బులు తీసుకున్నారు సార్. 11,000 సార్. 11,000. ఎలా పట్టించారు వీళ్ళు? యాక్చువల్గా ఏంటంటే మన ఇతనికి యాక్చువల్గా ఇతను డబ్బులు నుంచి ఇతను ఫోన్ చేశాడు. అవి ఇలాగ వచ్చి డబ్బులు అడుగుతున్నారు, ఎవరో ఏంటో నాకు తెలియదు అని చెప్పేసి చెప్పేసరికి నుంచి నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వక నేను వస్తున్నానని అవి అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి నుంచి వీళ్ళు అక్కడ ఉన్నారు. ఉంటే వాళ్ళు ఏం చేశారని అంటే వీళ్ళు దోతరపు చేసుకొని అటు లాగించుకెళ్ళిపోయాడు. లాగించుకెళ్ళిపోతే రెడ్ హ్యాండెడ్గా మనవాడు పట్టుకుని సార్ మేము వెంటనే ఫోన్ చేశాడు, అవి ఫోన్ చేశాడు, వెంటనే మేము కూడా ఫాలో అయ్యి పట్టుకున్నాం 3 అందరం కలిపి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మరింత అభివృద్ది పథంలో ముందుకు నడుస్తోందని బీజేపీ దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ కొప్పుల రామ్ కుమార్ అన్నారు. నేడు భారతీయ జనతా పార్టీ ప్రశిక్షణ తరగతులు నేడు అలుపురందరి ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందంటూ స్పష్టం చేశారు. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా ఇలా దేశాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు గాను కృషి చేయలేదంటూ, అలాగే వారసత్వ రాజకీయాలకు దూరంగా బీజేపీలో కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ పార్టీని ప్రగతి బాటలో నడిపించేందుకు కృషి చేయడం ఓ గొప్ప విషయమని పేర్కొన్నారు. ఆయన పేద ప్రజలకు అందుబాటులో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారంటూ స్పష్టం చేశారు. భారతదేశంలోని ఏ పార్టీ కూడా లేని ఈ శిక్షణా తరగతులు భారతీయ జనతా పార్టీ ఒక్కదానికి ఉందండి. క్రమశిక్షణతో ఈ 2 రోజులను ట్రైనింగ్ పూర్తి చేసి శిక్షణా తరగతిలో చెప్పిన కాలాంశాలని 10 కాలాంశాలు చెప్తారు పెద్దలు వచ్చి. ఇందులో అనేది చీఫ్ గెస్ట్ అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రధానైనా సరే, జాతీయ అధ్యక్షులైనా సరే ఇక్కడ ఒక కట్టుబడితనంగా వచ్చి ఆ కాలాంశం పూర్తి చేసి వెళ్ళవే ఈ యొక్క శిక్షణ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ప్రతి కార్యకర్తకి పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం, అలాగే పార్టీ యొక్క ఉద్దేశం, అలాగే ఇప్పటివరకు పార్టీలో ఎంతోమంది బలిదానాలు చేసిన వారి యొక్క చరిత్రల గురించి, అలాగే సంస్థాగతంగా పార్టీ పటిష్టత కోసం శిక్షణా తరగతులు అనేవి నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈరోజు నవంబర్ 7-8 తారీఖుల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఈ ప్రశిక్షణ తరగతులు జరుగుతున్నాయి. దానికి నేను కన్వీనర్గాను, పల్లి శ్రీనివాసనాయుడు గారు కో కన్వీనర్గా ఉన్నారు. అలాగే నిన్న ఎమ్మెల్సీ మాధవ్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నాయండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నాయి. అలాగే గాజువాకలో మొన్న 2-3 తారీఖుల్లో మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు, అలాగే మా జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా విచ్చేసి ప్రారంభించారు. దాని తర్వాత ఈ రోజున ఇక్కడ 7-8 తారీఖుల్లో దక్షిణ నియోజకవర్గంలో జరుగుతుంది. అలాగే రేపు దీపావళి వల్ల ఏంటంటే నెక్స్ట్ వీక్ అంటే 23-24 తేదీల నుంచి కూడా విశాఖపట్నం పార్లమెంట్ జిల్లాలో ఉండే అన్ని అసెంబ్లీల్లో కూడా ఈ నెలాఖరు లోపు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం పూర్తి చేయడం జరుగుతుంది శిక్షణా తరగతులు.
నిన్నటి కంటే ఈ రోజు బాగుండాలి, ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుండాలి, అందరి జీవితాల్లో ఇలాంటి మార్పే నా లక్ష్యం అంటూ మీ అందరి చల్లని దీవెలతో రేపు ఆ మార్పు సాధిస్తామని రాష్ట మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. నేడు ఉత్తర నియోజకవర్గంలో ఉత్తర నియోజకవర్గపు సమన్వయకర్త కెకే రాజు ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో తరచూ చెప్పేవారని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఆ దిశగా అడుగులు వేశారు. 17 నెలల తిరగకుండానే ఆ మార్పుకు సాకారం చేశారంటూ చెప్పుకొచ్చారు. ఆనాడు ప్రజలతో ఏ రకంగా అయితే మమేకమయ్యారో వాటన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ 16 నెలల కాలంలోని కూడా యావత్ భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా, అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ వారి ఆత్మకి శాంతి చేకూరే విధంగా ఏదైతే మహానుభావులు కలలు కన్నారో ఆ కళలని సాకారం చేస్తూ గ్రామ స్వరాజ్య స్థాపన చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర సర్వత్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనుల్ని, సంక్షేమ పథకాలని, అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు చేరవేస్తున్న విధానాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాల్ని, నీచ రాజకీయాల్ని ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఈ చైతన్య యాత్రలు చేపట్టడం జరుగుతుంది. దేశంలో మరి ఏ నాయకుడికి దక్కినటువంటి గౌరవం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు దక్కింది. ఎందుకంటే ఆయన దేశంలోనే అత్యధిక దూరం పాదయాత్ర చేసినటువంటి రాజకీయ నాయకుడు. 3,640 కిలోమీటర్లు నడిచారు. నడవడమే కాకుండా పాదయాత్రలో చూసిన కష్టాలన్నీ కూడా మేనిఫెస్టో రూపంలో రూపొందించుకుని మరి సంవత్సర కాలంలోనే 90% పైగా ఆ మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అమలు చేయడమే కాదు, మేనిఫెస్టోలో ఇవ్వని హామీలు కూడా అమలు చేశారు. మరి వాటితో పాటు ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని కోరుకునే నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాం మనందరూ అదృష్టం. కాబట్టి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూర్చుని జూమ్ మీటింగ్లు పెట్టి మరి ఆయన అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్నారు. ఆయన ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని కుతంత్రాలు పడినా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరు. డిస్ట్రిబ్యూట్ అంటే వద్దంటాడు, ఇళ్ల పట్టాలు ఇస్తామంటే వద్దంటాడు. ఏ మంచి కార్యక్రమం చేద్దామన్నా కూడా ప్రతిదానికి కూడా కొన్ని వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని కోర్టులో కేసులు వేయించడం, వాటిల్ని మేనేజ్ చేసి స్టేలు తెప్పించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రకంగా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. నాతవరం మండలం గునుపూడు రెవెన్యూ పరిధిలో పేదల కోసం సేకరించిన ఇళ్ల స్థలాలు ముంపు ప్రాంతంలో ఇచ్చారన్న విషయంపై ఆ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నివాసయోగ్యం కాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించడం ఏంటని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. గునుపూడు గ్రామంలో 130 మంది అర్హులైన నిరుపేదలకు కొండగడ్డలు, వాగుల వద్ద ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం ఎలా చేస్తారని, ఇప్పటికైనా పేదలకు ఇచ్చిన స్థలాలను నర్సీపట్నం సబ్ కలెక్టర్, తహసీల్దార్, ఎమ్మెల్యేలు పరిశీలించి ఇళ్ల స్థలాలకు ఉపయోగపడతాయో లేదో అనే విషయాన్ని బహిర్గతం చేయాలని అన్నారు. 52 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కున్నారని, వారికి కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, రాష్ట్రంలో 60,000 ఎకరాల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించారని అన్నారు. కేవలం 2,000 ఎకరాలకు మాత్రం కోర్టులో కేసు ఉందని, అయితే మిగతా స్థలాలు ఎందుకు ఇవ్వలేదని అడిగారు. తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం కాబట్టి ఇటువంటి స్థలాల్లో కట్టడం వల్ల ఆ పెద్ద ఆయన చెప్పినట్టు ఉండలేరు. ఇక్కడ ఆ కొండ మీద వర్షం పడి కింద రాదండి, ఇప్పుడు ఇల్లు కొట్టిపోయింది. అప్పుడు ఆ ఇల్లు ఎన్ని అయిపోతాయండి? ఇది కాలువ కింద భూమి ఉంది,
ఆ కాలం ఎప్పుడే గండి కొట్టింది అనుకోండి, లీకేజ్ వచ్చింది అనుకోండి, అవన్నీ మునిగిపోతాయి, వాళ్ళంతా ఇబ్బంది పడతారు. ఇవన్నీ కట్టడానికి పనికిరాని స్థలాలు. ఇటువంటి స్థలాలు కట్టడం మంచిది కాదు. అది అనుకూలమైన స్థలాలు కట్టండి, ఊరికి దగ్గరలో ఉన్నాయి కట్టండి, లేదా పర్చేజ్ చేయండి. గవర్నమెంట్ డబ్బిస్తా అంటే పర్చేజ్ చేయండి. అలా చేయకుండా ఆ విధంగా అన్యాయం చేయడం మంచిది కాదు. ఆల్రెడీ వీళ్ళకి భూమికి బదులు భూమి ఇస్తారని మాట ఇచ్చారట, కానీ ఇప్పుడు వచ్చి చూపించుకుంటే వాళ్ళు లీవ్ చేస్తున్నారు, చెట్లు కూడా కొనిస్తారు. లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు బతకాలి కదా. అది ఇవ్వకుండా, భూమికి డబ్బు ఇవ్వకుండా బెదిరించి భయంపించి తీసుకోవడం అన్నది చట్ట ప్రకారంగా నేరం. ఇది దాన్ని మేము అభ్యర్థన చేస్తున్నాం. అంచేత ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు మంచి మాట చెప్పారు, నాకు లైక్ అయింది. అది 3 మెన్ కమిటీ, ఒకటి తహసీల్దార్ గారు, అంటే ఎక్వైర్ చేసిన తహసీల్దార్ కాబట్టి తహసీల్దార్ గారు, మన నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆవిడ, తర్వాత మన ఎమ్మెల్యే గారు, ముగ్గురు కలిసి చూడండి. చూసిన తర్వాత మేము చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనుకుంటే వాళ్ళు న్యాయం చేయండి. లేదు ఇక్కడే బాగుంది, ఇక్కడే కట్టాలనుకుంటే మీ ఇష్టం, మేము అభ్యర్థన చేయం. కానీ న్యాయం మనస్సాక్షిని ఒప్పేసి ప్రమాణం చేసుకొని అది మంచిదా కాదా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. చూశాను నేను, చాలా అన్యాయం ఇది. 2 స్థలాలు కూడా అనుకూలమైన స్థలాలు కాదు. దీనివల్ల ఫ్యూచర్లో ఇబ్బంది వస్తుంది. రేపు వరదలు వచ్చినా, గాలి వానలు వచ్చినా, గండ్లు కొట్టినా, పైనుంచి నీరు, కొండ మీద నీరు వచ్చినా మళ్ళీ ప్రభుత్వానికి ఇబ్బంది, అక్కడ నివసించే వారికి ఇబ్బంది, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను న్యాయం చేయమని కోరుతున్నాను. ఒక చెయ్యకపోతే సబ్ కలెక్టర్ గారిని, కలెక్టర్ గారిని కూడా కలుస్తాను. ఒక చెయ్యకపోతే కోర్టుకి వెళ్ళైనా మీరు న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తాను తప్పించి ఈ ఇష్యూ మాత్రం నేను వదలను. రాష్ట ప్రభుత్వం కిక్ బాక్సింగ్ క్రీడాకారులను ప్రోత్సాహాన్ని అందించాలని, అప్పుడే వారు అంతర్జాతీయ క్రీడల్లో రాణించి మన రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ట తీసుకువస్తారని జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నాయకులు తెలియజేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 2 రోజుల పాటుగా పెందుర్తి ప్రాంతంలో రాష్ట్రీయ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి సుమారు 150 మంది వరకు క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలియజేశారు. అయితే రాష్ట ప్రభుత్వం క్రీడాకారులకు ఆర్థికంగా ప్రోత్సహించినట్లయితే వారు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కిక్ బాక్సింగ్ క్రీడాకారులకు ఆయా రాష్ట ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇస్తున్నాయని, మన రాష్ట్రంలో కూడా వారి పట్ల చిన్నచూపు చూడటం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొత్త ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా స్పందిస్తుందంటూ స్పష్టం చేశారు. కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కి మా కోచ్లందరూ నాకు చాలా పర్మిషన్స్ ఇచ్చారు. సో నేను ఆర్గనైజ్ చేయడానికి రెడీ అయ్యాను. సో టీమ్స్ సుమారు 13 జిల్లాల నుంచి వస్తున్నారు. సో వాళ్ళందరికీ అకామిడేషన్స్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, అలాగే వాళ్ళకి శానిటైజర్స్ కానీ, మాస్క్ కానీ మేము మా ఆర్గనైజేషన్ నుంచి ఇస్తున్నాము. సో పాల్గొన్న ప్రతి ఒక్కరు 3 నెలలు బట్టి ప్రాక్టీసులు చేస్తూ ఈ ఛాంపియన్షిప్కి వాళ్ళు వస్తున్నారు. ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు జరుగుతుందండి టోర్నమెంట్. ఇది మెనోరా స్కూల్లోనూ ఈ టోర్నమెంట్ జరగవలసి. ఈ టోర్నమెంట్కి 13 జిల్లాల నుంచి పార్టిసిపేషన్ చేస్తుంటారు. ప్రతి జిల్లా నుంచి అంటే మొత్తం టోటల్ ఇంచుమించు 600 మెంబర్స్ వరకు ఈ టోర్నమెంట్ పార్టిసిపేషన్ చేయడానికి వస్తున్నారండి. ఆల్రెడీ ఈరోజు కొంతమంది అవుట్ ఆఫ్ జిల్లా వాళ్ళు కూడా వచ్చారు. చిత్తూరు జిల్లా నుంచి రమణ గారు, అలాగే శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి కొంతమంది వచ్చారు. కొంతమంది డైరెక్ట్గా టోర్నమెంట్ పార్టిసిపేషన్కి వస్తున్నారండి. వెయిట్ కేటగిరీ అండి ఈ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ అనేది వెయిట్ కేటగిరీ అండి. బిలో 20 kg నుంచి అబవ్ 90 kg వరకు టోర్నమెంట్ అవే అవకాశం ఉంది. పార్లమెంటు ఆమోదించిన 4 లేబర్ కోడ్లు, 3 వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని, రైల్వే, ఎల్ఐసి, కోల్ ఆయిల్ కార్పొరేషన్ తదితర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు ఆపాలని, వ్యవసాయ చట్టాలను రాష్ట ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట ఉపాధ్యకులు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. నేడు వైజాగ్ జర్నలిస్టు ఫోరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన కార్మిక హక్కులపై దాడికే 4 లేబర్ కోడీలు అని, దీనిపై కార్మికులు ఉద్యమించాలంటూ పిలుపునిచ్చారు.
ఇందులో కార్మిక సంఘాలు తమకు మద్దతుగా నిలవాలంటూ పిలుపునిచ్చారు. తదితర కార్మిక వర్గ పోరాటాల ఫలితంగా 1947 అధికార మార్పిడి తర్వాత కార్మికులకు అనుకూలంగా చట్టాలు ఉనికిలోకి వచ్చాయి. అయితే 1956 సంవత్సరం నాటి నూతన పారిశ్రామిక విధానం వారికి ఓ రాజకీయ దిశానిర్దేశం చేసిందంటూ తెలియజేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామంటూ ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. జరగబోయే 26వ తారీఖు నాడు జరగబోయే సార్వత్రిక సమ్మె అనివార్యంగా కార్మిక వర్గం తన హక్కులు కాపాడుకోవడం కోసం పాల్గొవాల్సిన ఆవశ్యకతని ఏర్పరిచింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఎన్నడూ గతంలో ఈ 73 సంవత్సరాల్లో ఎన్నడూ లేని పద్ధతుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం కేవలంగా మేము వ్యాపార వర్గాల కోసమే పాలిస్తున్నాం అనేది బహిరంగపరుచుకుంటూ గత ప్రభుత్వాలు కొన్ని కనీసం వారికి మేలు చేసినా చేయకపోయినా చట్టాల్లోనే ఉంచింది. ఆ చట్టాలు కూడా రద్దు చేసి అటుపక్క కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలు రద్దు చేయడం, ఇటు రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు రద్దు చేస్తే ఈ దేశంలో అత్యధిక ప్రజానీకం ఉన్న 130 కోట్లు 100-110 కోట్ల వరకు వీరే ఈ రెండు వర్గాలు కలిపి ఉన్నాయి. మరి ఎవరి కోసం ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్నట్టు? దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీ నాడు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జిఓ సంఘాలు అన్నీ కలిపి సార్వత్రిక సమ్మెను నిర్వహించడం జరుగుతుంది. దేశంలో లేబర్ కోడ్లని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చింది. గత పార్లమెంట్ సమావేశంలో వేతన కోడ్ని ఆమోదించింది. ఇప్పుడు మన ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో మరి మిగతా 3 కోడ్లు కూడా ఆమోదించారు. అదేవిధంగా 3 వ్యవసాయ చట్టాలను ఆమోదించారు. అదేవిధంగా విద్యుత్ చట్టాన్ని ఆమోదించారు. పట్టణ సంస్కరణలు కూడా అనేక రకమైనటువంటి జీవోల్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నాయి. ఇవన్నీ కూడా అత్యంత ప్రజా వ్యతిరేకమైన, కార్మికులకి, రైతులకి వ్యతిరేకమైన, ఉద్యోగులకి, మొత్తం ప్రజానికానికి కూడా వ్యతిరేకమైనటువంటి కాబట్టి ఈ లేబర్ కోడ్లని, వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వ్యవసాయ చట్టాలని, లేబర్ కోడ్లను కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా ఈ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి డిమాండ్ చేయాలని మేము కోరుతున్నాం. అట్లా రేపు నవంబర్ 26వ తేదీ నాడు జరగబోయేటువంటి ఈ దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మెలో మొత్తం కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. లేబర్ కోడ్ రద్దు చేయాలని, వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని మెయిన్ డిమాండ్తోని ఈ సందర్భంగా జరగబోతుంది. గత 18 సార్లు సమ్మెలు జరిగాయి. ఆ సమ్మెలకి ఈ సమ్మెకి ప్రత్యేకమైన తేడా ఉంది. ఆనాడు చట్టాలు ఉంటే ఆ చట్టాలను కాపాడుకోవడం కోసం, చట్టాల్లో ఉన్న నిబంధనల్ని లేదా అక్కడ ఉన్న నియమాలను అమలు చేసుకోవడం కోసం ఆనాడు పోరాటం సాగిస్తే ఈరోజు ఆ చట్టాలను మొత్తం కూడా తీసి పాడేసినటువంటి నేపథ్యంలో మరి ఆ తిరిగి చట్టాలను సాధించుకోవాల్సిన పరిస్థితిని ఇలా బీజేపీ ప్రభుత్వం ఉనికిలోకి తీసుకొచ్చింది. బ్రూట్ మెజారిటీతో ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం లోక్సభలో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ ఏకపక్షంగా బిల్లుల్ని చట్టాలుగా మార్చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం కూడా రోడ్లపైకి వచ్చి సమస్యల పోరాటానికి సమాయత్తంగా అవసరం ఉందని ఐఎఫ్టీగా మేము భావిస్తూ ఇలా ప్రజా సంఘాల తరపున ఇతర ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలను కూడా పిలిచి ఈరోజు సదస్సును నిర్వహించడం జరిగింది. వి మాడుగుల మోదానందన్ క్రియేషన్స్ వారి జై మోదకొండమ్మ చిత్రం మాడుగుల గ్రామంలో శ్రీ మోదమాంబ అమ్మవారి సన్నిధిలో షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు చేస్తున్నారు. ముఖ్య తారాగణం మోదకొండమ్మ పాత్రలో దేవి ఫేమ్ ప్రేమ, ప్రతినాయకుడు పాత్రలో పోలీస్ స్టోరీ ఫేమ్ సత్యప్రకాష్, బాహుబలి ప్రభాకర్, శివకృష్ణ ఇంకా జబర్దస్త్ ఫేమ్ యాక్టర్స్ నటిస్తున్నారు. దర్శకుడు పోలాకి శివ, నిర్మాతలు కమ్మిడి నిర్మలా గోవింద్, పిఎస్ ప్రసాద్. తారాగణం వాజి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు. నాడు నేడు కార్యక్రమంలో మంత్రి అవంతి వెల్లడి. నేటితో ముగియనున్న బీజేపీ ప్రశిక్షణ తరగతులు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామన్న బీజేపీ నాయకులు. జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. విలేకరుల సమావేశంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు పిలుపు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.